నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థినిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పరుపుల సత్యప్రభ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. మన్ను టెండర్లను సైతం లెక్క చేయకుండా అభిమానులు భారీగా తరలివచ్చారు. టీడీపీ నేత సత్యప్రభ కూటమి అభ్యర్థిగా ఎన్నికల రంగంలోకి దిగారు. నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి భారీ ఊరేగింపు నడుమ తరలి వెళ్లారు. ఆమెకు అడుగడుగున అభిమానులు స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. సత్యప్రభ కారుపై ఊరేగుతూ అభిమానులను పలకరించారు. వారి స్వాగతానికి ముగ్ధులయ్యారు. నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలి రావడంతో ప్రత్తిపాడు ప్రధాన రహదారులు పసుపుమయంగా మారాయి. సత్యప్రభ స్వగ్రామం పెదశంకర్లపూడి నుంచి భారీ ర్యాలీతో బయలుదేరి వచ్చారు. ప్రత్తిపాడులో ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన జనాలను చూస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తన గెలుపు తథ్యమని అనిపిస్తుందని సత్యప్రభ ధీమా వ్యక్తం చేశారు. దివంగత నేత వరుపుల రాజా ఆశయ సాధన కోసం పనిచేస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని సత్యప్రభ ప్రజలకు హామీ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకారంతో ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రతిపాడు నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. ఈరోజు మేము ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. తెలసంగల్పూడి మా స్వగ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ప్రజల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్పందనకే ఈరోజే మాకు అన్న నమ్మకం మాకు ఏర్పడింది. ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నన్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ నమ్మకంతో ఇక్కడ మేము విజయాన్ని అందుకుంటాం. నామినేషన్ ఘట్టం ఈరోజుతో ముగిసినాం. ఈరోజు ఈ స్పందన చూస్తే ఏదైతే వరుపుల రాజా గారి ఆశయాల కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ ఆశయ సాధన కోసం, ఇక్కడ ప్రజల ఆశల కోసం నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయించి ఖచ్చితంగా మేము వరుపుల రాజా గారి ఆశీస్సులు, మా నాయకుల ఉమ్మడి కూటమి నాయకుల ఆశీస్సులతో మేము విజయాన్ని అందుకుని ఈ ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని ఈ మీడియా